హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం ది బాయ్స్ సిరీస్ యొక్క సీజన్ 4 అఫీషియల్ ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ట్రైలర్ చూసాక, బుచ్చర్ డైలాగ్స్ విన్నాక ఒక విషయం అయితే క్లియర్ ఉంది. ఈ సీజన్తో బుచ్చర్ క్యారెక్టర్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారేమో అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇది ఒక మిస్డైరెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. ఈ ట్రైలర్లో మనకి ఈ సీజన్లో కనిపించబోయే ఆ డయాబాలికల్ వైలెన్స్ యొక్క గ్లిమ్స్ని ఇచ్చారు. అండ్ ఆల్సో జెన్వి సీజన్ 1కి సంబంధించి కూడా కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. ట్రైలర్ను ఓపెన్ చేసినట్లయితే బుచ్చర్ తన బాయ్స్ టీమ్ని అసెంబుల్ చేసి ఇలా అని చెప్తాడు, ఇప్పుడు నేను వెనక్కి తిరిగి నా లైఫ్ని చూసుకుంటే చేసిన తప్పులే, జరిగిన డ్యామేజ్ మాత్రమే కనిపిస్తుంది. దాన్ని ఫిక్స్ చేసే టైం నాకు ఇప్పుడు లేదు. కానీ ఒక్క రైట్ థింగ్ చేయగలను, అది నేను ఒక్కడనే చేయలేను, నాకు మీ సాయం కావాలి అంటాడు. ఇక్కడే ఈ సీన్ కొంచెం చూడడానికి సీజన్ 3 ఎండింగ్ సీన్లో ఉంది, కానీ రీషూట్స్ చేశారనిపిస్తుంది. ఎందుకంటే మదర్స్ మిల్క్ కాస్త సన్నబడ్డాడు. హోమ్లాండర్ ఏమో ఈ కంట్రీకి తిరిగి రిపేర్ కూడా చేయలేని డ్యామేజ్ అయ్యింది అని ద వాట్ 7ని అసెంబుల్ చేసి, మీరు ఇక్కడ నుంచి సెలబ్రిటీస్ కాదు, కోపంతో రగిలిపోతున్న గాడ్స్ అని చెప్తాడు. ఇక్కడ ఈ డైలాగ్ని చెప్తున్నప్పుడు మనకి చూపించే ఫుటేజ్లో జెన్వీలో క్యారెక్టర్స్ అయిన కేట్ అండ్ శామ్ని మనం చూడొచ్చు. జెన్వీ సీజన్ 1 ఎండింగ్లో శామ్ అండ్ కేట్ కలిసి సూప్స్ కాకుండా అక్కడే క్యాంపస్లో ఉన్న హ్యూమన్స్ అందరిపైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ మేరీ, యానీ, ఆండ్రూ కలిసి వీళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు. ఆపడానికి ట్రై చేసిన వీళ్ళని సూప్ టెర్రరిస్ట్గా పరిగణించి హోమ్లాండర్ అడ్డుకుంటున్నట్టుగా న్యూస్ రిలీజ్ చేసి వీళ్ళని మాత్రం ప్రిజన్లో వేస్తారు. అండ్ కేట్ అండ్ శామ్ని హీరోస్గా చూపిస్తారు. అండ్ మనకి లేటర్ షాట్లో ప్రిజన్లో కూడా వీళ్ళ ముగ్గురినే చూపిస్తారు, కానీ అక్కడ క్యాంపస్లో హ్యూమన్స్ పైన అటాక్ చేసిన కేట్ అండ్ శామ్ మాత్రం ఆ ప్రిజన్లో ఉండరు. వాళ్ళకి ఏమైంది, ఎక్కడున్నారు అనేది అక్కడ క్వశ్చన్గా వదిలేశారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ ట్రైలర్లో రివీల్ చేశారు, వీళ్ళు హోమ్లాండర్తో పాటు టీమప్ అయ్యి రాత్ఫుల్ గాడ్స్గా రివోల్టర్స్ని ఫైట్ చేస్తున్నారని. ఇంప్రెషన్ అయిన ఆ ముగ్గురిని మనకి ట్రైలర్లో చూపించలే, కానీ పాసిబుల్ ఈ సిరీస్లో చూసే అవకాశం ఉంది. అండ్ ఆల్సో జెన్వీ సిరీస్కి ఇంపార్టెంట్ అయిన ఆండ్రూ క్యారెక్టర్ని ప్లే చేసిన యాక్టర్ చనిపోయాడు. వీ క్యాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ హియర్, బట్ మ్యారీ అండ్ యానీ మాత్రం రావచ్చు. ఆ నెక్స్ట్ మనం ప్రొటెస్ట్లు చేస్తున్న పీపుల్ కొట్టుకోవడం చూడొచ్చు. పీపుల్ స్టార్లైట్ సపోర్టర్స్గా అండ్ ఆల్సో హోమ్లాండర్ సపోర్టర్స్గా విడిపోయి వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారని తెలుస్తుంది. ఫస్ట్ టీజర్లో అయితే అలా పీపుల్ కొట్టుకోవడం చూసి హోమ్లాండర్ ఎంజాయ్ చేస్తుంటే స్టార్లైట్ వరీ అవుతుందని తెలుస్తుంది. హోమ్లాండర్ షోమీ సమ్ ర్యాత్ అని అన్నప్పుడు కొంతమంది సూటెడ్ అప్ అఫీషియల్స్ని కొడుతున్నట్టు, చంపుతున్నట్టు చూడొచ్చు. పాసిబుల్లీ వీళ్ళు జెన్వీ క్యాంపస్ మేనేజ్మెంట్ అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో హోమ్లాండర్ ఒక డెడ్ బాడీని తగలబెడేస్తాడు. అది ఎవరిది అనేది క్లారిటీ లేదు, కానీ మేబీ ఇప్పుడు కేట్ అండ్ శామ్ వల్ల సూప్స్ని చంపగలిగే ఒక డెడ్లీ వైరస్ అనేది ఉంది అని తెలిసి ఉండొచ్చు. అది టెస్ట్ చేయడం వల్ల చనిపోయిన ఒక సూప్ యొక్క డెడ్ బాడీనే తగలబెట్టి ఉండొచ్చు. ఆ నెక్స్ట్ మనం జెఫ్రీ డీన్ మార్గన్ని చూడొచ్చు. ఈ సీజన్లో యాడ్ అయిన కొత్త క్యారెక్టర్. బుచ్చర్ని కలిసి నీలాంటి వాళ్ళు నాకు అవసరం ఉంది, మనల్ని ఈ హ్యూమన్స్ని చంపేసి కుట్టలు పేర్చే లోపులో వాళ్ళని ఈ సూప్స్ని ఆపాలి అని అంటాడు. ఆ నెక్స్ట్ మనకి బిల్లీకి జెన్వీ సిరీస్ ఎండింగ్లో ఇంట్రడ్యూస్ చేసిన వైరస్ శాంపుల్ దొరికినట్టు తెలుస్తుంది. అండ్ ఆల్సో మేజర్ రివీల్ వచ్చేసి బ్లాక్ నాయర్ అండ్ ద డీప్ కలిసి బుచ్చర్ వేసుకొచ్చి రచ్చ చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళతో ఫైట్ చేస్తారు. కానీ హోమ్లాండర్ బ్లాక్ నాయర్ క్యారెక్టర్ని చంపడం మనం చూసాం. చనిపోయాడు అన్నట్టు బిల్డప్ ఇచ్చి తిరిగి తెచ్చేశారు. నాకు ఏమనిపిస్తుంది అంటే పాసిబుల్లీ హోమ్లాండర్ చేసిన పనికి బ్లాక్ నాయర్ నిజంగానే చనిపోయాడు. అండ్ మనం ఎక్కడ చూసింది ఒక డిఫరెంట్ పర్సన్ అని అనుకుంటున్నా. ఎందుకంటే యాష్లీ చేసేది అదే కదా, కంపెనీ నేమ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఈ సూప్స్ చేసిన పనులని కవరప్ చేయడం. అదే విధంగా ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడని ఫేస్ కూడా చూపించిన సూపర్ హీరో బ్లాక్ నాయర్. సో నాయర్ లానే సేమ్ పర్సనాలిటీతో బిల్డ్ అయ్యి ఉన్న వేరే పర్సన్ని ఆ సూట్లో పెట్టి ఉండొచ్చు. అసలు యాక్చువల్గా వాట్ చేసేదే అది కదా, ఇది నిజమయ్యే ఛాన్స్ ఉంది. మనం చూడొచ్చు వీళ్ళ బేస్లో ద డీప్ స్టార్లైట్ని ఫైట్ చేస్తున్నట్టు, బిల్లీ ఏమో బ్లాక్ నాయర్ క్యారెక్టర్ని షూట్ చేస్తున్నట్టు. అండ్ ఆల్సో టీవీ న్యూస్లో కూడా స్టార్లైట్ సపోర్టర్స్ పైన వార్ని డిక్లేర్ చేస్తున్నాం అని వాట్ 7లో న్యూ మెంబర్ అయిన ఫైర్ క్రాకర్ అనౌన్స్ చేస్తుంది. ఆ నెక్స్ట్ అన్నిటికన్నా క్రేజియస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్, వీడప్ చికెన్కి వీడోసెస్ ఇచ్చి సూప్ చికెన్ని చేస్తారు. వాటి స్కిన్ కూడా ఇన్విన్సిబుల్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ మనం ఒక సీన్లో రయన్ బుచ్చర్ని చూడొచ్చు. ప్రొటెస్టర్స్ మధ్యలో ఉన్నాం మనం, అందరూ చూస్తున్నారని ఏ మాత్రం భయం లేకుండా ఒక ఫుల్ గ్రోన్ మ్యాన్ని విసిరేస్తాడు. అండ్ అతను అక్కడే ఉన్న ఒక బిల్డింగ్కి హిట్ అయ్యి చనిపోతాడు. లైక్ ఫాదర్ లైక్ సన్ అన్నట్టు. ఆ నెక్స్ట్ మనకి కొన్ని కోర్ సీన్స్ని చూపిస్తూ ఈ సిరీస్లోని వైలెన్స్ని ఇండికేట్ చేస్తూ గ్లిమ్సెస్ చూపించారు. సూప్ షీప్లు ఏంటి, ఎగరడం ఏంటి, గాల్లోనే హ్యూమన్స్ని పీసెస్గా చేసేయడం ఏంటి, క్రేజీ అసలు. లాస్ట్లో హోమ్లాండర్ యొక్క ఈవిల్ లాఫ్ని చూపిస్తూ ఈ ట్రైలర్ని అయితే ఫినిష్ చేశారు. బేసికల్లీ ఈ సిరీస్ స్టోరీ అయితే ఇలా ఉండబోతుంది. వార్నింగ్, స్పాయిలర్స్ అహెడ్, ముందే చెప్పేస్తున్నా. హోమ్లాండర్ టెక్ నైట్ కేట్ అండ్ శామ్ని తన సూప్ ఆర్మీలోకి రిక్రూట్ చేసుకుంటాడు. వీళ్ళే కాదు, హండ్రెడ్స్ ఆఫ్ సూప్స్ హోమ్లాండర్ ఆర్డర్ కోసం అని వెయిట్ చేస్తుంటారు.
మనకి ఈ సీజన్లో హోమ్లాండర్ యొక్క చైల్డ్హుడ్ని చూపిస్తారు. ఎలా తనని ల్యాబ్స్లో టార్చర్ చేసేవారు, ఎలా తన వీక్నెస్ తెలుసుకోవడం కోసం అని టార్చర్ చేసేవారని, ఎలా తను హోమ్లాండర్గా అయ్యాడని చూపిస్తారు. అండ్ ఆల్సో ఈ సిరీస్లో మార్వెల్ జోక్స్ కూడా ఉండబోతున్నాయి. స్పైడర్ మ్యాన్ నాక్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటి చూపిస్తారు అండ్ హోమ్లాండర్ అతన్ని చంపేస్తాడని టాక్. ఇది కొంచెం బాధాకరమైన విషయం. బుచ్చర్ని కూడా పెయిన్ లేని డెత్ని ఆఫర్ చేస్తాడు. అండ్ ఆల్సో ఈ ఫినాలేకి సోల్జర్ బాయ్ తిరిగి వస్తాడని టాక్ నడుస్తుంది. హోమ్లాండర్ అండ్ సోల్జర్ బాయ్కి ఫేస్ ఆఫ్ సెకండ్ టైం ఉండబోతుంది. అండ్ ద బాయ్స్ కిమీకో ఒక జెన్వీ క్యారెక్టర్ని ఫైట్ చేయబోతుందని టాక్. అఫ్ కోర్స్ హోమ్లాండర్ మెయిన్ విలన్ అయినా సరే విక్టోరియా న్యూమెన్ ఈ కథకి అసలైన పపెట్ మాస్టర్ అనేది మనకి ఆల్రెడీ అర్థమైంది. ఈమె హోమ్లాండర్ యొక్క ప్రెసిడెన్షియల్ రన్లో యాడ్వర్సరీ అవుతుంది. ఈమె వైస్ ప్రెసిడెంట్ అవుతుందని టాక్. లాస్ట్గా మనకి తెలిసింది ఏంటంటే లామర్ బిషప్ మిస్టీరియస్ డెత్ తర్వాత ఈమెని వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఎంపిక చేస్తారు. పోస్టర్స్లో ఈమె పక్కన హోమ్లాండర్ ఉండటం చూస్తుంటే ఈమె బ్రెయిన్కి హోమ్లాండర్ మజిల్ తోడైందనేది అర్థమవుతుంది. బుచ్చర్ ఈ ఫైనల్ మిషన్ ఇంపాసిబుల్లో సక్సెస్ఫుల్ అయ్యాడా, తన ఫ్రెజైల్ హ్యూమన్ టీంతో ఇన్విన్సిబుల్ సూపర్ ఆర్మీని ఎదుర్కొని గెలిచాడా లేదా అనేది మనం ఈ సిరీస్ చూసే తెలుసుకోవాల్సింది. మరి మన ఛానల్లో ఉన్న జెన్వీ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ పైన ఒక లుక్ వేసుకోండి. అండ్ ఆల్సో సిరీస్ రిలీజ్ అయ్యాక మన ఛానల్లో ఎపిసోడ్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ పక్కా వస్తాయి. అవి మిస్ అవ్వకూడదంటే వెంటనే మీకు తెలిసిందేగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movie lunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.